హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే చిక్కుడుకాయ పచ్చడి అండి. అబ్బా, ఈ ఘాటుకు తుమ్ములు వస్తున్నాయండి. ఇందులో వచ్చేసేసరికి చింతపండు గుజ్జు మనకి క్వాలిటీని బట్టి వేస్తాను నేను. అంటే నేను 1 కేజీ కాయలు తీసుకున్నాను. అంత చింతపండు అంటే అది అంత 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాముల చింతపండు, ఒక అరసోడుకి తక్కువ అంటే 2 గిద్దెలకు తక్కువగా కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు, మెంతిపిండి ఒక 2 స్పూన్లు, ఆవు పిండి 1 టీ గ్లాసు, ఎల్లుల్లిపాయలు ఒక 4 పెద్ద పాయలు, 4 పాయలు అన్నీ కలిపేసేసి నేను దీంట్లో వేసేసాను. ముందుగా చిక్కుడుకాయలు వేయించేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని, చింతపండు పేస్ట్ పట్టుకొని అవన్నీ కలిపేసి ఇలా వేసేసి కొంచెంసేపు మగ్గనెత్తున్నాను. ఇంకా అయిపోవచ్చిందండి పచ్చడి అయితేను. బాగా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఈ చట్నీ అయితే ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది మా అబ్బాయి దగ్గరికి. మీకు కనుక నా పచ్చడి నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.